ఏరియా 51 ఎప్పుడన్నా వెళ్ళారా? అక్కడి రహస్య ఆపరేషన్ల గురించి ఎన్నడైనా విన్నారా? ఏరియా 51 అంటే అదో పర్యాటక కేంద్రం ఏమీ కాదు, మంచి హాలిడే స్పాట్ అంతకన్నా కాదు. ప్రపంచంలోనే మిస్టీరియస్ ఆపరేషన్లకు వేదిక అది. అగ్రరాజ్యం అమెరికాకి అత్యంత కీలకమైన డెన్ ఏరియా 51. ఇంతకీ ఏరియా 51 ప్రత్యేకత ఏంటి? ఎందుకిది అమెరికాకు అత్యంత కీలకమైనది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఓసారి ఏరియా 51కి వెళ్లాల్సిందే. ఆకాశం చూరు కింద వేలాది ఎకరాల్లో పరుచుకున్న ఈ విశాల ఏరియా ఓ మిస్టరీ. నిజానికి ఇది శత్రు దుర్భేద్యమైన ఓ కంచు కోట. ఈ ఏరియాకు పరిసర ప్రాంతాల్లోని రోడ్ సైడ్ కాకా హోటల్కు వెళ్ళి ఈ ఏరియా గురించి ఆరా తీస్తే ఏం చెబుతారో తెలుసా? అటు వెళ్ళావా, అక్కడ నుంచి నేరుగా జైలుకే వెళ్తావు. ఆ ఏరియా గురించి ఏమీ మాట్లాడకుండా ఉంటేనే నీ ఆరోగ్యానికి మంచిది అని భయపడుతూనే హెచ్చరిక స్వరంతో చెబుతారు. ప్రజలు మాత్రం ఈ ఏరియాలో ఏముందో చూడాలని తెగ ఉబలాట పడుతూ ఉంటారు. దశాబ్దాలుగా ఇక్కడ కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ మూడో కంటికి తెలియకుండా జరిగిపోతూ వస్తున్నాయి. ఈ ఏరియాలో ఏదో అంతుచిక్కని ఆకర్షణ ఉంది. అందుకే జనం ఈ ఏరియాపై ఆసక్తి చూపుతూ ఉంటారు. అమెరికా ఆర్మీ అనుక్షణం ఈ ఏరియాకు కాపలా కాస్తూ ఉంటుంది. భేతాల ద్వీపంలా అందర్నీ భయపెట్టే ఈ ఏరియాలో అక్కడక్కడ డేగ కళ్ళ నిఘా కాసే రక్షక భటులు కనురెప్ప వాల్చకుండా ఆయుధాలతో పహారా కాస్తూ ఉంటారు. ఈ ఏరియా సరిహద్దులు దాటి చిన్న చీమ వచ్చినా క్షణాల్లో పట్టేస్తారు. తేడా వస్తే ప్రాణాలు తీసేస్తారు. ఇంతటి భయంకర భద్రతా వలయం నడుమ మూసిన పిడికిల్లా ఉన్న ఈ ఏరియాలో ఏం జరుగుతోంది? ఎందుకు ఈ ఏరియాలో ఏముందో చూడాలని జనం ఆసక్తి చూపుతున్నారు. ఎంతమంది ఎంతగా విసిగించినా అమెరికా ప్రభుత్వం ఈ ఏరియా సీక్రెసీని ఎందుకు గుట్టుగా గుప్పిట్లోనే దాస్తోంది? ఎందుకంటే ఇక్కడేదో జరగరానిది జరుగుతోంది. ప్రపంచానికి తెలియని ఓ ఆపరేషన్ ఏదో ఇక్కడ జరిగిపోతోంది. అదేంటి? ఏరియా 51కి దారితీసే ప్రధాన రహదారి పేరు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హైవే, అంటే గ్రహాంతరవాసుల రహదారి అన్నమాట. గ్రహాంతరవాసులకు అమెరికాలో రహదారి ఉండడం ఏంటి? గ్రహాంతరవాసులు అంతరిక్షంలో గ్రహాల మధ్య చక్కర్లు కొడతారని విన్నాం, కానీ ఇలా భూలోకపు రహదారులపై వారికేం పని? ఆశ్చర్యపోకండి, అసలు మతలబు ఇక్కడే ఉంది. ఏరియా 51 అంటే గ్రహాంతరవాసులపై ప్రయోగాలు నిర్వహించే అతి పెద్ద ప్రయోగశాల అన్నమాట. కొన్ని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండే ఏరియా 51లో కొన్ని వందల ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఇవి మామూలు ల్యాబొరేటరీలు కాదు. అత్యంత అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక పరికరాలతో కూడిన ల్యాబొరేటరీలు ఇవి. అమెరికా ఈ ఏరియాలోనే కొంతమంది గ్రహాంతరవాసులను నిర్బంధించిందని సమాచారం. అంతేకాదు, గ్రహాంతరవాసులపై ఇక్కడ దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయంటారు. మొత్తం ప్రపంచమంతా గ్రహాంతరవాసులు ఉన్నారా లేరా అన్న అంశంపై ఇంకా పరిశోధనలు చేస్తోన్న తరుణంలో అమెరికా ఏకంగా గ్రహాంతరవాసుల ఆచూకీ పట్టుకోవడమే కాదు, వారిని నిర్బంధించి వారిపైనే పరిశోధనలు జరపడం విశేషమే. 1.5 శతాబ్దాల క్రితం నుంచే గ్రహాంతరవాసుల గురించి పుకార్లు షికార్లు చేశాయి. ఆ తరువాత ఎగిరే పళ్ళాలు, గ్రహాంతరవాసుల చిత్ర విచిత్ర వాహక నౌకలు చూశామంటూ చాలామంది ప్రచారాలు చేశారు. అయితే దేనికి ఆధారం లేదు. అయితే అమెరికా మాత్రం గ్రహాంతరవాసుల ఉనికిని కనిపెట్టిందని తెలుస్తోంది. గ్రహాంతరవాసులు భూలోకంపై దండెత్తి వస్తే వారిని తిప్పికొట్టడం ఎలాగా అన్న కోణంలోనే అమెరికా తన పరిశోధనలు చేస్తోందంటారు. గ్రహాంతరవాసులపైనే కాదు, గ్రహాంతరవాసులు వినియోగించే అంతరిక్ష వాహనాలపైన ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయని సమాచారం. ఇంతకీ ఈ ఏరియా 51 అనేది ఓ నిషిద్ధ ప్రాంతం. ఇటువైపు ఎవరూ రావడానికి వీల్లేదు. పొరపాటున ఎవరైనా ఆంక్షలు ఖాతరు చేయకుండా ఇటు వస్తే కటకటాలు లెక్క పెట్టాల్సిందే. ఏరియా 51లో గ్రహాంతరవాసులపై పరిశోధనలు జరుగుతున్నాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసేవారున్నారు. అయితే ఏరియా 51లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్డ్ అయిన ఓ సైంటిస్ట్ ఏరియా 51లో గ్రహాంతరవాసులను బంధించారని అన్నారు. ఓ గ్రహాంతరవాసికి రాడ్ అని పేరు పెట్టారని ఆయన వివరించారు. రాడ్పై ఏళ్ల తరబడి పరిశోధనలు చేశారని కూడా ఆయన అన్నారు. అమెరికా ప్రభుత్వం మాత్రం
ఏరియా 51 గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉండదు. ఓ సమాచారం ప్రకారం గ్రహాంతరవాసులు భూగ్రహంపైకి వచ్చినప్పుడు అమెరికన్ ఆర్మీ వారిని అత్యంత చాకచక్యంగా బంధించగలిగిందని, ఆ తర్వాతనే ఏరియా 51 రూపకల్పనకు బీజం పడిందని అంటారు. ఏరియా 51లో బయటి ప్రపంచానికి తెలియని, అర్థం కాని ప్రయోగాలు, పరిశోధనలు చాలానే జరుగుతున్నాయని అంటారు. ఎవ్వరూ ఇటువైపు చూడ్డానికి కూడా వీల్లేదంటూ ప్రభుత్వం, సైనికులు ఆంక్షల చట్టాలను ఏరియా చుట్టూ బిగించడంతోనే ఈ ఏరియాపై జనానికి ఆసక్తి పెరిగింది. సైన్యం ఎందుకింతగా ఆంక్షలను విధిస్తోందని జనం ఆలోచించడం మొదలెట్టారు. ఈ ఏరియాలో ఉన్న ఆ రహస్యాన్ని ఓసారి చూడాలని ఉబలాట పడే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే అడుగడుగునా ఆంక్షలు, ముళ్ళతీగ వంటి నిబంధనలు, డేగ కళ్ళ నిఘా చూపులను ఎలాగో ఒకలాగా తప్పించుకొని ఏరియాలోకి జనం వెళ్తూనే ఉన్నారు. అంతు చిక్కని ఈ ఏరియాలో అన్నీ మిస్టరీలుగానే కనిపిస్తాయి. నిజానికి అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా కన్నా కూడా ఒకప్పటి సోవియట్ యూనియన్దే పైచేయి. స్పుత్నిక్ ప్రయోగం నుంచి యూరీ గగారిన్ను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం వరకు అన్నింటా సోవియట్ యూనియన్నే అమెరికా కన్నా ముందంజలో ఉండేది. అయితే సోవియట్ స్పేస్ ఆపరేషన్లకు ఇన్ఛార్జ్గా ఉన్న సెర్గీ కొరొల్యోవ్ మరణానంతరం సోవియట్ యూనియన్ స్పేస్ రీసెర్చ్పై పెట్టుబడులను తగ్గించింది. అయితే అమెరికా మాత్రం తన పరిశోధనలు కొనసాగిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే గ్రహాంతరవాసుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. అదే ఏరియా 51 ఆవిష్కరణకు దారితీసింది. గ్రహాంతరవాసులపైనే కాదు, సౌర వ్యవస్థలో గ్రహాంతరవాసులు ఓ గ్రహం నుంచి మరో గ్రహానికి అలవోకగా జర్నీ చేసే స్పేస్ క్రాఫ్ట్లపైన ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రహాంతరవాసుల స్పేస్ క్రాఫ్ట్లను ఏ లోహంతో చేశారు, వారు వాడిన టెక్నాలజీ ఏంటి, ఆక్సిజన్ లేని స్పేస్లో రేడియేషన్ను సైతం తట్టుకొని ఆ స్పేస్ షిప్లు ఎలా ప్రయాణించగలుగుతున్నాయి, ఇలా అన్ని అంశాలపైన రీసెర్చ్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే గ్రహాంతరవాసులు ఏ గ్రహం నుంచి వచ్చారు, అక్కడ ఎంతమంది గ్రహాంతరవాసులు ఉన్నారు, వాళ్ళ కల్చర్ ఏమిటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వారి ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మేధస్సు ఏ పాటిది వంటి ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానాలు రాబట్టే దిశగా ఏరియా 51లో అత్యంత రహస్యంగా పరిశోధనలు ముందుకు సాగిపోతున్నాయని కథనం. ఈ విషయాలపై అమెరికా సైనికులు నిర్బంధించిన గ్రహాంతర వాసుల నుంచే జవాబులు రాబట్టే ప్రయోగాలు జరుగుతున్నాయట. ఈ వివరాలన్నీ తెలుసుకొని అమెరికన్లు ఏం చేద్దామని అనుకుంటున్నారు? అదే అసలు రహస్యం. ఓ హిడెన్ అజెండాతోనే అగ్రరాజ్యం కోట్లకు కోట్ల డాలర్లు పోసి ఇక్కడ ప్రయోగాలు చేస్తోంది. ఆ అజెండా ఏమిటో తెలిస్తే ప్రపంచమే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా ఉత్సాహం చూపింది. మరో అగ్రరాజ్యం సోవియట్ యూనియన్ కూడా అదే ఎజెండాతో ఉండడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. అది 4.5 దశాబ్దాల పాటు హోరాహోరీగా సాగింది. సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అమెరికా అవతరించింది. ఇప్పుడు అమెరికా ప్రపంచాన్ని పరోక్షంగా పాలిస్తోందనే చెప్పచ్చు. అనుకున్నది సాధించామన్న తృప్తి అమెరికాకు లేదు. ఇప్పుడు అమెరికా దృష్టి విశ్వంపైనే పడింది. ఒక్క భూగ్రహంపై పెత్తనం సాధిస్తే సరిపోదని అమెరికా అనుకుంటోంది. కోట్లాది గ్రహాలతో నిండిన అనంత విశ్వం ఓ రహస్యాల పుట్ట. ఈ రహస్యాలను ఛేదించడంలో ఇప్పుడు పోటీ ఏర్పడింది. ఇందులోనూ ఆధిపత్యం సాధించాలనే ఆశ మొదలైంది అమెరికాలో. ప్రస్తుతం విశ్వంపై ఆధిపత్యం ఎవరిది? ఇది తెలుసుకోవాలంటే భూగ్రహాన్ని పోలిన గ్రహాలున్నాయా అన్నది తేల్చుకోవాలి. ఆ పరిశోధనల్లో భాగంగా ప్రపంచ శాస్త్రవేత్తలంతా భూమిని పోలిన గ్రహాలు, మనుషులను మించిన జీవరాశులు ఉన్నట్టు ఓ ఊహాజనిత నిర్ధారణకు వచ్చారు. వాళ్లే గ్రహాంతరవాసులు. నిజానికి భూమిపై ఇప్పుడు మనం అనుకుంటోన్న నాగరికత, అభివృద్ధి కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రహాంతరవాసులు పెట్టిన భిక్షేనని ఓ వాదన కూడా ఉంది. మనుషుల కన్నా గ్రహాంతరవాసులు అన్ని విధాల శక్తివంతులని సైంటిస్టుల అంచనా. టెక్నాలజీలోనూ వారు మనకన్నా చాలా ముందే ఉన్నారని నమ్మేవారున్నారు. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసులు ఒక్కో గ్రహాన్ని జయించుకుంటూ భూమిపైన దాడికి దిగే ప్రమాదం లేకపోలేదని థియరీలు చేసేవారు ఉన్నారు. గ్రహాంతరవాసులే దాడులకు దిగితే ఎలా ఉంటుంది? ప్రళయమే పుడుతుందా?
ఈ దాడులను తిప్పికొట్టాలంటే వాళ్ళ టెక్నాలజీని సొంతం చేసుకోవాలి. అందుకే ఏరియా 51లో అమెరికా ఈ పరిశోధనలు చేస్తోంది. ఏదో ఒక రోజున గ్రహాంతర వాసులపైన యుద్ధం ప్రకటించి విశాల విశ్వాన్ని ఏలాలనేది అమెరికా రహస్య అజెండా అని కొందరంటున్నారు. ఏరియా 51లో గ్రహాంతర వాసులపై పరిశోధనలు జరుగుతున్నాయంటూ వినిపిస్తోన్న కథనాల క్రెడిబిలిటీ ఎంత? కొంతమంది ఈ కోణంలోనే ప్రశ్నిస్తున్నారు. ఎవరో చెప్పిన కాకమ్మ కథలను పట్టుకుని వేలాడే కొంతమంది గ్రహాంతర వాసుల అంశాన్ని పైకి తెస్తున్నారని వారి వాదన. అందుకే ఏ ప్రాధాన్యత లేకపోయినా ఏరియా 51పై అందరికీ అనవసరమైన ఆసక్తి పెరిగిందని వారంటున్నారు. ప్రతి దేశంలోనూ రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని ఆపరేషన్లు ఆయా దేశాల భద్రత దృష్ట్యా అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. ఏరియా 51 కూడా కేవలం అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన అణు పరీక్షలకు వేదికే తప్ప అంతకు మించి ఎలాంటి స్పెషాలిటీ లేదని వారంటున్నారు. అయితే ఈ వాదనలను మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రహాంతర వాసులను నిర్బంధించారని చెబుతోంది ఎవరో అల్లాటప్ప వాళ్ళు కాదు. సాక్షాత్తు ఏరియా 51లో ఏళ్ల తరబడి పనిచేసిన మాజీ ఉద్యోగులే ఈ విషయాన్ని బయటపెట్టారు. బాబ్ లాజర్ అనే ఓ ఇంజనీర్ 1989లో ఏరియా 51లో పనిచేశాడు. అప్పట్లో అమెరికా సైనికులు గ్రహాంతర వాసుల స్పేస్ క్రాఫ్ట్ను ఒకదాన్ని చాకచక్యంగా పట్టుకున్నారట. ఆ స్పేస్ క్రాఫ్ట్లోని గ్రహాంతర వాసులను ఇక్కడ బంధించారట. ఈ క్రమంలో కొద్దిగా దెబ్బతిన్న గ్రహాంతర వాసుల స్పేస్ క్రాఫ్ట్కు తాను మరికొందరు కలిసి మరమ్మతులు చేశామని లాజర్ అంటున్నాడు. అంతేకాదు ఈ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ను కాపీ కొట్టి మరికొన్ని స్పేస్ షిప్లను తయారు చేశారని లాజర్ వివరించాడు. ఇప్పటికీ ఏరియా 51లో గ్రహాంతర వాసులు బందీలై ఉన్నారనేది ఆసక్తికరమైన కథనం. అమెరికా ప్రభుత్వం మాత్రం గ్రహాంతర వాసులు లేరు, గాడిద గుడ్డు లేదు అని కొట్టిపారేస్తోంది. అమెరికన్ ఆర్మీలో వినపడే ఓ కథనాన్ని బట్టి అసలు ఇక్కడ ఈ ఆపరేషన్లు జరుగుతున్నట్టు అక్కడి ప్రెసిడెంట్కు కూడా తెలియనంత రహస్యంగా ఉంచుతున్నారట.